అవును అశ్విను, ఏం కొంపలు మునిగిపోయినాయి అని గట్ల దబ్బున రిటైర్మెంట్ ఇత్తివి, గది కూడా సిరీస్ మధ్యలో. ఎనీహౌ హ్యాపీ రిటైర్మెంట్ అశ్విను, వి మిస్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విరాటో. వా అన్న దబ్బున రిటైర్మెంట్ ఇచ్చిండేది ఎందుకు అనుకున్నావే? ఇంకా అలసిపోకుండా ఐపీఎల్ కి ప్రిపేర్ కావాలని, ధోని అన్న చేతిలో కప్పు పెట్టి అన్నతోని కూడా రిటైర్మెంట్ ఇప్పియాలని నీకు అర్థమైతుందానే? ఎస్, సో ప్రౌడ్ ఆఫ్ యాష్ బ్రో. వారని 5 కప్పులున్న సిఎస్కే వాళ్ళే కప్పు కోసం సందులు సందులు దేవలాడుతుంటే నీ ఎవ్వ మన ఓనిగాళ్ళు కాలవన్నారు దేనికే? ఏ టైం బాగుంటే కప్పు అదెంత కదే వత్తది తమ్ముడు. పైగా గిది 18వ సీజను, నా లక్కీ నెంబర్ కూడా 18. ఇంకా కప్పుకి టైం వచ్చినట్టుంది తీవే, టెన్షన్ పడాకు. ఈసాల కప్పు మనదే, సారీ నమ్దే. ఎస్, కరెక్ట్ చెప్పినావే విరాటో. వా విరాట్ అన్న, వేలం పాట అయిపోయి నెల దాటినా కూడా ఇంకా రాత్రులు నిద్రనే వత్తలేదే. అరే నేనేమన్నా తప్పులు చేసినా, తీట పనులు చేసినా ఓ మాట చెప్తే సరిపోతది కదన్నా, మట్టసంగా మార్చుకుంటుంటి. అరే ఆర్సీబీకి ఉన్న ఒక్కగానొక్క కట్టప్పలాంటోని కదనే, నీ ఎవ్వ కట్టప్పకే వెన్నుపోటు పడుతారనే. లాయల్ గా ఉండడం నా తప్ప అన్న? వారిని తమ్ముడు, నువ్వు బొత్తిగా ఏదారి చెయ్యాకువే. నువ్వు ప్రజెంట్ ఆర్సీబీలో ఉండే కంటే వేరే టీంలో ఉంటేనే మనకు చెంగని మేలు. అందుకే లేకుంటే మన ఓనియాలు నిన్నెందుకు ఇరిచి పెడతారో చెప్పు. వా ఏమంటున్నావు అన్నా? అవును తమ్ముడు, గా గుజరాత్ నాయన్ల తన ఉన్న 4 పాయింట్లు తీసుకొచ్చే బాధ్యత నీదే చూడి. వా గదెట్లన్నా? ఏం లేదు వే, ఓవర్ వేసినప్పుడల్లా 20 లక్ష సమర్పించుకో, గంతే పని అయిపోతది. ఎనీహో గిది నీకు లాయల్టీ చూపించే టైం చూడు తమ్ముడు. దెబ్బకు ఈసాల కప్పు నమ్దే. వారిని గా 4 పాయింట్లు సరే తీయన్నా, మళ్ళా మిగతా పాయింట్లు ఎట్టనే? మన ఓనిగాళ్ళు ముంబైలో జాక్సన్ అని, ఢిల్లీలో డూప్లిసిస్ అని, గట్ల అన్ని టీంలలో మన ఏజెంట్లను సెట్ చేసిరు తీవే. ఫస్ట్ అయితే నువ్వు డిఎస్పీకి ఛార్జ్ తీసుకోవడానికి రెడీగుండు. నీ ఎవ ఎట్లయితే గట్ల ఈ తూరి మాత్రం కప్పు కొట్టి అన్నకి గిఫ్ట్ ఇచ్చే తీరాలే. సూత్రవనే భూమిపై వీళ్ళ గుల్లిగులు ఉపాయాలు సుత్తన్నా అన్ని సుత్తన్నా. నీ ఎవ ఫస్ట్ మ్యాచ్ అయితే రాని, ఒక్క బాల్ వైడ్ జిమ్మకుండా వేసే ప్రతి బాల్ ని స్పింగులతో కీపర్ ని బీడ్ చేసి స్కోర్ ని ఉరకలాడిస్తా ఏమనుకున్నారో. మనతో మంచిగుంటే మంచి, పచ్చిగుంటే పచ్చి. ఎస్ అన్నట్టు రోహిత్ అన్నో, గా జాక్స్ గాడు గాన దబ్బున రన్అట్ అయినాడు అనుకో, టీము నుంచి బయటికి పీకి పడే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. గిడ చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది తమ్ముడు. మన కెప్టెన్ కి చెప్పకుండా నాకు చెప్తాన్నావు చూడు, గీడనే నా మనసు గెలుచుకున్నావే. అంతగా డౌట్ వస్తే నేను చూసుకుంటది. మన టీం డెవడికి మనం ఎంత చెప్తే గంతవే. దెబ్బకి అందరిని వరుస పెట్టి రన్అట్ చేపియడా ఏంది? వా ఏందే రోహిత్, ఏమంటున్నావే? మళ్ళా లేకపోతే ఏందే విరాటో, టీము ఇంత బంగారు లెక్క పెట్టుకుని ఏందే ఇది? ఫ్రెండ్స్, రోహిత్ క్రికెట్ వీళ్ళు రీసెంట్ గా జరుగుతున్న బిగ్ బ్యాష్ సిరీస్ లో 100% యాక్యురేట్ తో ప్రెడిక్షన్ చూస్తున్నారు. రీసెంట్ గా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో హైయెస్ట్ యాక్యురేట్ ఉన్న ఛానల్ ఏదైనా ఉందంటే అది గీ రోహిత్ క్రికెట్ ఛానలే ఫ్రెండ్స్. గత 5 ఏళ్ల నుంచి వీళ్ళు ఫ్రీగా 95% యాక్యురేట్ తో ప్రెడిక్షన్ చూస్తున్నారు. లింక్ అయితే కింద కామెంట్స్ లో ఉంది, ఓ తూరువే జాయిన్ అయ్యి చూడండి. వారిని నీకు యాసందుల బంగారు లెక్క కానొస్తుందే నాకు అర్థం కాదు. నీ ఎవ మన మియ్యాని సాగి మియ్యా బాయని చేస్తే వానికెళ్ళి జర్ర కూడా దేగను కూడా దేగలే. ఇన్నాళ్లకు మంచి హిట్టర్ దొరికినాడు అనుకుంటే పుసుక్కు నిడిచిపెట్టిర్రుగా జాక్స్ గాన్ని. కనీసం గా డూప్లిసిస్ నన్న కొంటారు అనుకుంటే నీ ఎవ ఏం చేతిరో సుత్తివి కదనే. ఏ అయితే ఏమే విరాటో, లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్, సాల్ట్, భువనేశ్వర్ కుమారు, ది గ్రేట్ కృణాల్ పాండే, హేజల్ వుడ్, నీకు తెలుస్తలేదు గానీ టీం అయితే చాలా జబర్దస్త్ గా సెట్ అయింది. బుగులు పడాకు. ఓసినిగా బట్లర్ నో, స్టార్క్ నో, బోల్ట్ నో, కనీసం బేస్ ఫ్రేజ్ కి వచ్చే షార్ట్నర్ నన్న కొనింటే బాగుండు చూడే. యాదవ్ మా దేర్ది మగ్గలకు ఆయంత జర్ర షేపన్న బుర్ర పనిచేసిందే. కనీసం గా భువనేశ్వర్ నన్న కొన్నారు, సంతోషం. అరే నేను యాసందులో తోలిన ఆడతోన్ని, పైగా పక్క లోకలోని. నీ ఎవ్వ నాకెళ్ళి జర్రసేపు కూడా చూడకపోతిరి కదనే. వారని రాహుల్, నువ్వు కెప్టెన్ మెటీరియల్వి. నిన్ను మా ఓనిగాళ్ళు కెప్టెన్ గానే చూడాలనుకుంటుర్రు, గందుకే ఢిల్లీ నేల గిరిచిపెట్టిర్రు. లేకుంటేనా విరాట్ అన్న మనం ప్రతిసారి బిస్కెట్ అయితుండేది చక్కగా బౌలింగ్ లేకనే. నీ ఎవ్వ ఈ తూరి భూవి అన్న, ఏజిల్ వుడ్, దయాలు, ఎంగిడి, దబిడి దిబిడేనే. ఎస్, టిప్పుకి 5 మందిని పిసికేనీక నేను రెడీనే. ప్లేయింగ్ లెవెల్ లో ఆడిపించడానికి మీరు రెడీగా ఉండండి చాలు. నీ ఎవ్వ ఈ సాల కప్పు నమ్దే. విరాట్ అన్న ఇప్పటి వరకు పవర్ ప్లే లోగా, SRH లోగా, KKR నాయన్లు ఎట్ట జపరిచిర్రు అంతకు మించి ఉంటది ఈ తూరి నాతోని. బుగులు వడాకు, ఈ సాల పక్క కప్పు నమ్దే. ఎస్, ఇలాంటి వైల్డ్ ఫైర్ అవే మనకు కావాల్సింది. ఓసెని బట్లర్ అన్నని కాదని నన్ను తీసుకున్నారు, మీకోసం ఆ మాత్రం చేయలేననే. టెన్షన్ వడాకు, పాలకూర పప్పు, పుండుకూర పప్పు, ఈసారి ఆర్సీబీదే కప్పు. అంత బాగుంది గాని ఒక్కటి తక్కువైంది విరాట్. ఏమంటున్నావే ధోని బై? ఆల్రౌండర్లు ఆడున్నారే విరాట్, బొత్తిగా కానొత్తలేరు. కొంపదీసి ఇంపాక్ట్ రూల్ ఉంది కదా అని చెప్పి లైట్ తీసుకున్నారా ఏంది? వా ధోని అన్నో, నీ కళ్ళకు నేను ఆల్రౌండర్ లెక్క కానొత్తలేననే. ఎస్, టిమ్ డేవిడ్, రుమారియో సెఫర్డ్, లివింగ్ స్టోన్, ది గ్రేట్ కృణాల్ పాండే. అంతగా అవసరమైతే నేను కూడా ఎత్తతి. నీ ఎవ్వ తగ్గేదేలే. వావ్, మీ దాంట్లో అందరూ పెద్ద తోపు ఆల్రౌండర్లే ఉన్నారుగా. నైనా పాండ్యా, ఫస్ట్ అయితే ఐపీఎల్ స్టార్ట్ గాని నీ ఎవ్వ ఎవరి తోపో ఎవరి తుప్పో తేల్చుకుందాం. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ 2 పెట్టుకోకుంటే నేను కరేబియన్ బిడ్డనే కాదు చూడి. నైనా సెఫర్టో కూల్ జర ఉప్పు తగ్గి.
అన్నట్టు యామాట కామాటనే విరాటన్న మీ తాన పైసలు ఉండేతాలకల్లా నన్ను కొంటారుతీ అని చెప్పి చిన్న ఆశ ఉండేనే. అయ్యిందేదో అయ్యిందే, కానీ టీంని మాత్రం ఎక్సలెంట్ గా కొన్నారే. ఎస్, నాకు కూడా టీం బాగా సెట్ అయిందని ఇప్పుడిప్పుడే అనిపిస్తాంది. బాగా అయ్యిందన్నా, ఎక్సలెంట్. బ్యాటింగ్ లో నువ్వు, సాల్ట్, పడిదారు, టీమ్ డేవిడ్, లివింగ్ స్టోన్, రొమారస్ ఎఫర్డ్, కృణాల్ పాండే, జితేష్ శర్మ, బౌలింగ్ లో భూవియన్న, ఎజిలివుడ్, దయాలు, ఎంగిడి. నీ ఇంకా కొంచెం లక్కు కలిసొస్తే ఫస్ట్ కప్పు కన్ఫర్మ్ అయినట్టేనేది. వారిని పంతు నీకు తెలియదాలే, కప్పు గెలిచాలంటే కావాల్సింది లక్కో గిక్కో కాదు, గీ బువామ టిప్స్. ఏమంటారు ఫ్రెండ్స్?